ఇంతకుముందు పాత ఎల్లాపూర్లో ఉండే దాన్ని విడదీసి గోసంపల్లి గ్రామ పంచాయతీ చేసిండ్రు. కాబట్టి దానికి గోసంపల్లి గ్రామ పంచాయతీలో మనకు నిధులు ఎన్ని ఇచ్చిన జనాభా ఎంత ఉందంటే 1144 జనాభా చూపిస్తుంది. కానీ మొత్తం ఉన్న జనాభా మొత్తం 3500 జనాభా అప్పట్లోనే ఉండే. ఇప్పటికి ఇంకెక్కువ ఉన్నది కావచ్చు. గ్రామ పంచాయతీ ఖానాపురం మండలంలో పెద్దది, కానీ దాన్ని చిన్నగా చేసినాక కూడా మరి అట్లా చిన్నగా పెద్దగా కష్టమని ఇష్టం ఎగించుకుంటూ వస్తుందా. రాంగ ఈ క్రీడా ప్రారంగణం చేయాలని చెప్పి కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చేసింది. మొత్తం మీద పని చేయడానికి మొదలుపెట్టిన 4 టీఎల్ వచ్చిండు, 4 టీఎల్ బదలయ్యాను, చేంజ్ అయ్యిండు. నేను 300 ట్రిప్పుల మొరం వేస్తే నాకు 31,000 రూపాయలు బిల్లు కట్టించింది. అవి ఊగేటి మొత్తం మీద బోర్డు కానీ అవన్నీ పెడితే మొత్తం 36,000 రూపాయల బిల్లు అంటే దానికి 12,000 చేసింది. మొత్తం మీద 40 ఒక్కడి దాకా 50,000 రూపాయలు రెండింటి కలిపి ఒక్కడి దాకా 50,000 రూపాయలు నాకు బిల్ చేసి నేను 1,45,000 రూపాయలు పెట్టుకుంటే అంత బగ్గా లాస్ అయినా. కాబట్టి ఇప్పుడు కూడా టుడి మేడం కూడా లెటర్ ఇచ్చిన పరిస్థితికి ఇట్లా ఉన్నది, మరి పని మీరు ఏం చేస్తారో చేయండి మేడం అని చెప్పి బాధ్యత. ఎవరినైనా ప్రజలు అడగలేదు, నేను ఎవరికి ఇయ్యలేదు, కానీ కాకపోతే నన్ను ఇంత లాస్ చేసేది అంతే. మరి ఏం చెప్తున్నారు, ఎందుకు మేడం గంత అవుతుంది పిల్లలు పెట్టింది. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం నుంచి ఏమంటారు మరి? సంవత్సరం నుంచి ఏమంటున్నారు అంటే నీకు బిల్లు గింతే అవుతుంది, ఇంకెక్కువ మేము బాగా చేసినాం, ఎంత చేసినా గింతే అవుతుంది. సర్పంచ్ భూములు అమ్ముకొని సొంత భూములు అమ్ముకొని కట్టాలన్నారు. అంతే అయింది ఇప్పుడు కదా. ఎంత 1,40,000 పెడితే 31,000 క్రీడా ప్రాంగణం ఇంకేమేమి ఉన్నాయి దాంతో పాటు ఏమన్నా చేసినావా? అందరినీ ఊగేటి ఉంటే పొలాలు ఊగేటి ఉంటాయి కదా, పైపులు గిట్ల వేసేది ఒకటి బోర్డు పెట్టినాము. క్రీడా ప్రాంగణం మీద బోర్డు పెట్టినాము. ఊగేటి ఇప్పుడు జంప్ లాంగ్ జంప్ గిట్ల వేసేటి ఉంటాయి కదా పైపులు, ఆట పరికరాలు. కలెక్టర్ నుంచి ఆర్డర్ ఇప్పుడు అడిగినా కదా ఎంపీడీ సార్. మీకు ప్రొసీడ్ ఎంపీడీ నుంచి వచ్చిందా ఇవన్నీ చేయమని? చేసి చెప్పిండ్రు అందరు చెయ్యమని చెప్పారు. ఎస్టిమేట్ అనే ఉంది, మొత్తం అందరు చేస్తున్నారు, మీరు చేయాలి. చేయకపోతే ఇంత విపరీతమైన టెన్షన్, విపరీతమైన బాధలు. ఏమన్నా చేయకపోతే నీకు సర్పంచ్ ఎందుకు చేయవా, ఊళ్ళతో మందితో చెప్పించుడు, వాళ్ళ మందు పెట్టించుడు.